అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించి, ఆ ప్రోక్షించబడిన రక్తాన్ని కరుణాపీఠ మీద దేవుడు ఎప్పుడైతే దాన్ని అభిషేకించాడో, అభిషేకించబడిన రక్తాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఆ యొక్క వ్యక్తి మీద ప్రోక్షిస్తాడు. హల్లెలూయా. అంటే ఈ ఎంతటి బలిపీఠమే కల్వరి గిలి. కల్వరి. ఇక్కడ కల్వరిలో ఏం జరిగిందంటే ప్రభువు యేసు క్రీస్తు బలైపోయాడు. ప్రభువు యేసు క్రీస్తు అక్కడ బలైపోయాడు. అంటే ఈ యొక్క కొత్త నిబంధనలో ప్రతిదీ కూడా పాత నిబంధనలో జరిగిన ప్రతిదాన్ని డీకోడ్ చేసేది ఎవరంటే ప్రభువు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఏమన్నా ఎంతమంది అర్థమైందన్నమాట? ఆమేన్. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ప్రతిదీ కూడా కొత్త నిబంధనలో ప్రభువు యేసు క్రీస్తుని డీకోడ్ చేస్తారు. అంటే ఆయనే ప్రతిబింబిస్తాడు. మీరు రొట్టె తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు, మీరు ఇత్తడి బలిపీఠం తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు, ఇక్కడ మీరు రొట్టె తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు, మన్నా తీసుకున్నా యేసుక్రీస్తు కనబడతాడు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్. అందుకే చాలా మంది అడుగుతారు, ప్రభువు యేసుక్రీస్తు పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడు, మాకు చూపించండి అని అడుగుతారు. యేసుక్రీస్తు పాత నిబంధనలు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన పేరు ఎప్పుడు కూడా రాయబడలేదు కదా. చాలా మంది మేధావులు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రశ్న అడుగుతారు, యేసుక్రీస్తు పాత నిబంధనలు లేడు, కొత్త నిబంధనలు ఎక్కడో ప్రత్యక్షమయ్యాడు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే పాత నిబంధన అంతా ఒక ఛాయగా ఉంది, ఆ ఛాయా రూపంలో ఉన్నాడు, నీడ రూపంలో ఉన్నాడు యేసుక్రీస్తు. అక్కడ కనబడలేదు, అక్కడ అదృశ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే కొత్త నిబంధనలోకి వచ్చిందో ఇక్కడ దృశ్య రూపంలోకి వచ్చేసాడు. దేవుడు దృశ్య రూపంలో వచ్చేసాడు. అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలో వచ్చాడు. కనబడని దేవుడు కనబడేటట్లుగా వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ విధంగా పాత నిబంధన అంతా ఒక ఛాయలా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం అంతయు కూడా ఆ నిజ స్వరూపం అన్నది పూర్తిగా ప్రత్యక్షపరిచి బయలుపరిచేది మన ప్రకటన గ్రంథం అయినా. హల్లెలూయా. అది తేటగా ఉన్నదని మనకి మత్తయి సువార్తలోని తెలియలేదు, లేకపోతే మార్కులను తెలియలేదు, లేకపోతే యోహానులోని తెలియలేదు, అపోస్తల కార్యాల్లోనే తెలియలేదు, పౌలు రాసిన గ్రంథాల్లోనే తెలియలేదు. పౌలు కూడా విషయాలు చెప్తున్నాడు కానీ అది ఛాయే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు కానీ మనకు అవన్నీ ఛాయగానే కనబడతా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ప్రకటన గ్రంథంలోకి వచ్చేసాము, మనం మొదటి అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చేసాము, ఇక్కడి నుంచి కూడా బైబిల్ మొత్తం మారిపోతా ఉంది. అంటే పూర్తి నిజ స్వరూపం అనేది పూర్తిగా ప్రత్యక్షపరచబడతా ఉంది అన్నమాట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే మనకి పూర్తి నిజ స్వరూపము యేసు క్రీస్తు యొక్క నిజమైన స్వరూపాన్ని బయట పెట్టే గ్రంథం ఏదంటే ప్రకటన. అందుకే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ అంటే తెలుగులో ఏమంటారు, దాని పూర్తి అర్థం ఏంటంటే ప్రత్యక్షపరచబడుట, బయలుపరచబడుట. అంటే దీన్ని ఇంకో గ్రంథం కూడా అంటారు, ప్రత్యక్షతా గ్రంథం అంటారు. ప్రత్యక్షతా గ్రంథం అంటే అర్థం ఏంటంటే